కొండమల్లెపల్లి మండలం పెళ్లిపాక గ్రామ సర్పంచ్ బోయిన శేఖర్ యాదవ్ మనతో ఉన్నారు. సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది సార్. ఈ ఎంత మేరకు అభివృద్ధి చేశారు? మీరు గెలిచిన తర్వాత ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు సార్? గతం వల్ల ఇంతవరకు అభివృద్ధి చేయలేదు సార్. మనం గెలిచిన 4 నెలలకి 3 మోటార్లు వేసినాం. ఇందరం ఇంట్లో 12 వచ్చినాయి, పూర్తి దిశకు వచ్చినాయి. సింక్, డ్రైనేజీ, కరెంటు సమస్య కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఇస్తున్నాం సార్. సార్, ఇక్కడ మేజర్గా ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా ఎక్కడ టచ్ చేసినా కూడా ఎక్కడున్న ఎమ్మెల్యే బాలునాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి, ఈ దేవరకొండకి ఇంతవరకు మంత్రి పదవి రాలేదని చెప్పేసి అంటున్నారు సార్. మరి దాని మీద మీరు ఏం చెప్తారు? మంత్రి పదవికి అర్హుడైన బాలునాయక్ గారు మంత్రి పదవి ఇస్తే ఇంకా మాకు చాలా డెవలప్మెంట్ అవుతుంది సార్. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యే ఉన్నప్పుడే మాకు చాలా డెవలప్మెంట్ చేస్తుండు. మంత్రి పదవి ఇస్తే ఇంకా మాకు చాలా ఇంకా అభివృద్ధి అవుతుంది కోరుకుంటున్నాం సార్. ఇక్కడ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి అయితే ఈ దేవరకొండకు ఉపయోగపడుతుంది ఏమన్నా? చాలా సస్యశ్యామలం అవుతుంది సార్. రైతులకు చాలా ఇబ్బందులు అసలు ఉండవు ఇక. సార్, ఇక్కడ ఐకేపీ సెంటర్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఒడ్లు కొనుగోలు జరగటం లేదంటున్నారు. ఎందుకు? అమ్మానీల కొరత ఉందంటున్నారు, లారీలు రావట్లేదు అంటున్నారు. అమ్మాలీలు అంటే ఎండలకి కొంతమంది వస్తలేరు సార్. వాస్తవానికి అయితే ఇప్పుడు కొరత అంటే ఏం లేదు, లారీలు రాక అక్కడ దిగుమతి కాకనే ప్రాబ్లం. మన దానికి వచ్చినాయి మా అంటే ఇప్పుడు ఎమ్మటెమ్మటి వస్తే అయిపోతే అట్లే ప్రాబ్లం ఏం లేదు సార్. లారీల వల్ల దిగుమతి కాకనే అక్కడ మిల్లు కాడ దిగుమతి అయితే లేవు అంతే. అట్లనే ఉపాధి హామీ కూలీలకు కూడా వాళ్ళది ఫేస్ కంప్యూటర్ తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు, కొత్తగా పేరు ఎక్కించుకునే వాళ్ళు. మరి అది మీ దృష్టిగా వచ్చిందా? మా దృష్టికి ఏం రాలేదు సార్. ఇంకా అది ఉపాధి కూలీలు ఇబ్బంది పడుతున్నారు. మేము వస్తుంటే టచ్ చేస్తే మాకు కొంతమంది పేర్లు పడట్లేదు. కొంతమంది అంటే సార్ ఇప్పుడు వాళ్ళ కళ్ళు గిట్లా వేళ్ళు గిట్లా అరిగిపోయిన వాళ్ళకి పడతలేవు సార్. అది కంప్యూటర్ ప్రాబ్లం అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఏమో కావాలని పేర్లు ఎక్కిస్తలేరు మా అని చెప్పి చేయించుకోవాలంటే వాళ్ళు పోతలేరు పెద్ద మనుషులు, అట్లా ప్రాబ్లం అవుతుంది సార్. మరి దానికి మీరు ఏం చెప్తున్నారు? ఎక్కడ ఏమైనా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారా? క్యాంప్ దేవరకొండ మల్లెపల్లి ఎండి ఆఫీస్ కాడికి పోయి చేయించుకొని చెప్తాను, మీ సేవలో చేయించుకొని చెప్తాను. పోతామంటారు, పోతలేరు వాళ్ళు. అది ప్రాబ్లం సార్. ఇక్కడ ఈ విలేజ్లో బాగా వీధి కుక్కల పోరు బాగుందంటున్నారు. ఇక్కడ ఏం లేదు సార్, మన ఇక్కడ అయితే ఏం లేదు. మరి జనాలు మాకు వీధి కుక్కలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఏం లేదు సార్. మొన్నటి వరకు కోతులు ఉండే, కోతులు ఎడారి తప్పింది అంటున్నారు. కోతులు ఉండే కానీ కోతులు ఇప్పుడు లేవు. ఇప్పుడు కుక్కలకి టైం లేదు సార్. అంతా మాకు ఏదో పెంచుకున్న కుక్కలు తప్ప మనకు 1-2 షాప్ కాడ ఉంటే ఉండొచ్చు కానీ ఇబ్బంది ఏం లేదు సార్. ఇక గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ రవీంద్ర నాయక్ గారు అభివృద్ధి ఏం చేశారు సార్ మీ ఊరికి? మా ఊరికి అయితే ఏం చేయలేదు సార్. బాలనాయక్ చేసిందే ఉంది మాకు. గతం వల్ల అంత ముందుకు ఎమ్మెల్యే అయినప్పుడు గిట్ట బాలనాయక్ సార్ చేసిన అభివృద్ధి కనపడుతుంది. ఇక్కడ గోదాము కానీ, రైతు వేదిక కానీ, ఇంకా ఇవన్నీ చేసేది అయితే బాలనాయక్ సారే సార్. సార్, ఇక్కడ లైబ్రరీకి మీకు చోటు ఉందా కట్టియడానికి? ఉంది సార్. మనకు ఉందా? ఉంది సార్. బుక్స్ ఉన్నాయి అందులో? బుక్స్ లేవు సార్. అదే మరి కొత్త బుక్కులు కావాలి. ఇక్కడ నిరుద్యోగులు చదువుకోవడానికి బుక్కులు కావాలంటున్నారు. దాంట్లో రోజు డైలీ ఒక 5-6 రకాల పేపర్లు కావాలంటున్నారు. మరి మీరు అవన్నీ ఏర్పాట్లు చేస్తారు ఒక సర్పంచ్గా? అది కట్టిస్తే మనం చేయగలుగుతాం కదా సార్. ప్లేస్ ఉందా? ప్లేస్ ఉంది సార్. ఇక్కడే ఉంది. లైబ్రరీ కట్టాలి. 5 ఎకరాలు ఉంది సార్ ఇక్కడ. మరి అట్లాంటప్పుడు లైబ్రరీ కట్టవచ్చు కదా, ఎందుకు కట్టట్లేరు? మీరు నిధులు వచ్చినప్పుడు కొన్ని కేటాయించి కడితే నిరుద్యోగ యువతకి ఉపాధి కలుగుతుంది కదా కొంత. నిధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా సార్ దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా ఇంకా నిధులు తెప్పించుకుని కట్టేయగలుగుతాం సార్. సరే, ఇక్కడ 6 గ్యారెంటీలు ఎన్ని అమలు అవుతున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఎన్ని అమలు అవుతున్నాయి? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్గా ఇందిరమ్మ ఇల్లు అయినాయి సార్. ఇప్పుడు 6 గ్యారెంటీలో ఉచిత బస్సు వస్తుందా? ఉచిత బస్సు నడుస్తూనే ఉంది కదా సార్. మీ ఊరికి వస్తుందా? వస్తుంది. మహిళలు వినియోగించుకుంటారు సార్ ఉచిత బస్సు. అట్లనే గ్యాస్ కానీ కరెంట్ కానీ? గ్యాస్ 200 యూనిట్లు ఫ్రీనే వస్తుంది మాకు. అంతే, ఇక కతిమయం రావట్లేదు. ఇక్కడ నర్సరీ ఏర్పాట్లు ఏమన్నా చేసిరా సార్? ఇక్కడ
చేసినాం సార్ నర్సరీ. ఏ మొక్కలు నాటుతున్నారు, ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇప్పటి వరకు? మీరు గెలిచినాక ఎక్కడన్నా మొక్కలు నాటడం జరిగిందా? జరిగింది సార్. 4,000 మొక్కలు 5,000 మొక్కలు నాటినాం సార్. అందుకనే ఉంది నర్సరీ. అవి ఏమేమి మొక్కలు ఉన్నాయి సార్ అందులో? జామ, బొప్పాయి. ఇప్పుడు ఇంటింటికి 6 మొక్కలు అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు మీరు అట్లా ఇస్తున్నారు ఏమన్నా? పెరగలేదు సార్. పెరిగినాక కొత్త ఇంటికి ఉందా మీ ఇచ్చేస్తాం ప్రణాళిక? సార్. సార్ ఇప్పుడు మీరు మీ అంటే గ్రామాన్ని ఒక అభివృద్ధి చేయడానికి మీ ముందున్న ప్రణాళిక ఏముంది సార్? మీ ముందు ప్రణాళిక అంటే గిజ్జాల డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు ఇలాంటివి ఉంటాయి. అవి ఏముంది మీ దగ్గర ప్రణాళిక? సీసీ రోడ్లు ఒకటి ఉన్నాయి సార్. ఇంకా లైటింగ్స్ నిన్న ఉన్న ఇట్లా పోల్స్ ఇచ్చారు సార్. ఇంతకుముందు ఒక్క పోల్ ఇటు రాదు మా ఊళ్ళకి. మన ఇట్లా 30 పోల్ 40 పోల్ ఇచ్చారు. కరెంట్ సమస్య ఉంటాయి. అంటే కేంద్ర నిధులు కేంద్ర నిధులతోటి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర నిధులు 15 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ నుంచి వస్తుంది. అంటే ఆ నిధులతో మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు సార్? ఇప్పుడు సీసీ రోడ్లు చేసినాం, లైటింగ్, డ్రైనేజీ చేసినాం. ఇక్కడ విద్య వైద్యం ఏ విధంగా అందుతుంది? విద్య ఇప్పుడు 10వ తరగతి పిల్లలు ప్రైవేటు స్కూళ్ళలో చదవకుండా ప్రభుత్వ పాఠశాల చదివేందుకు బడిబాట కార్యక్రమం ద్వారా మీరు ఎలాంటి ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులు? ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ స్కూల్కే పంపాలని కోరుతున్నాను. మా అబ్బాయి కూడా 10th క్లాసు గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. 480 వచ్చినాయి సార్. ఓకే, వైద్యం ఎట్లా ఉంది సార్? పల్లె దవాఖానా కట్టించారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మీరు ఆ పల్లె దవాఖానా ద్వారా ఉపయోగాలు అసలు ఉందా మీకు ఇక్కడ? ఉంది సార్, మాకు ఉంది. డాక్టర్లు గిట్ట వస్తారు, చెకప్ చేస్తారు. బేబీ షుగర్ ఉన్న పేషెంట్లు చూపించుకుంటారు, వాళ్ళు వస్తారు, రెగ్యులర్ వస్తారు వాళ్ళు ఇట్లా. సార్ ఈ మీ విలేజ్లో ధరణి పోర్టల్ ద్వారా కొంతమంది భూమి కోల్పోయిన రైతులు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళకి భూభారతి ద్వారా సమస్య క్లియర్ అవుతుంది అంటారా? మా కాడ ఏం భూభారతి ద్వారా భూ సమస్యలు క్లియర్ అవుతున్నాయా? కొన్ని అయినా కొన్ని కాలేదు సార్. కొన్ని కాలేదు. రైతు అంటే మన ఎంతమందికి రైతు బంధు పడ్డది ఇక్కడ? రైతు బంధు అందరు పడ్డాయి సార్. ప్రతి ఒక్కరికి పడ్డది. ఎకరం 2 ఎకరాల వాళ్ళకి పడ్డాయి. ప్రతి ఒక్కరికి ఎకరం పైసలు పడ్డాయి. ఓకే సార్, మీరు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు. ఎంత మేరకు మీరు ఆ హామీలను నెరవేర్చారు? మేము హామీలు ఇచ్చినవి ఏం లేదు సార్. మన కాడ సమస్య ఏం లేదు. ఒక సీసీ రోడ్లు ఒకటి, కరెంటు సమస్య, మెయిన్ వాటర్ సమస్య, అది 3 నెరవేర్చినాం సార్ ఎక్కిన 3 నెలలని. ఇప్పుడు మీకు ఒక బాధ్యతను ఏర్పాటు చేశారు ఈ గ్రామ ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల వరకు. మీరు ఆ బాధ్యతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ప్రజలు గెలిపించిన హామీ మేరకు ఈ 5 ఏళ్ళు ఎలాంటి అభివృద్ధి చేసేందుకు మీరు దగ్గర ప్రణాళిక ఉంది? మీకు ఓటీసీ గెలిపించిన ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? ప్రజలకి మేము ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరు నెరవేర్చుకుంటూ పోతాం సార్. మళ్ళీ ఎక్కడ లేదు. అసలు అయితే సార్ కాడికి పోయి నిధులు తెచ్చినా సరే మా ముందు తీసుకుపోతాం సార్. మా గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే గారు వచ్చిండ గెలిచిన కాంచి ఇక్కడికి ఊరికి? ఎమ్మెల్యే సార్ రాలేదు సార్. అభివృద్ధి కార్యక్రమాలకు రాలే. ఇంకా ఎంపీ గారికి ఇట్లా ఉంది? ఎవరు రాలేదు సార్. వస్తారు, త్వరలో వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.